ఓకే, దేవుని వాక్యం చదువుకుందాం. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. హబక్కూకు రాసిన గ్రంథము ఇది మ్యూజిక్ పెడతా. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుతున్నాడు. దేవుడు యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచు. దేవుడు మానవుని జీవితంలో ప్రతి సంవత్సరము నూతనమైన కార్యాలు జరుగుతూ చేస్తూ మనిషిని నూతన పరుస్తూ వస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరము జీవితంలో మన జీవితాల్లో మనకు తెలియకుండా అనేకమైన శోధన నుండి, కష్టాల నుంచి, ఎరుపు నుండి, ఇబ్బందుల నుండి మనకు తప్పిస్తూ వస్తుంది. ప్రతి సంవత్సరము ఆయన తన ప్రేమను మనలో చూపుతూనే ఉన్నాడు. మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచుము. తన కార్యాలు నూతనపరుస్తూ వస్తున్నాడు. నూతనమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. గడిచిన సంవత్సరము ఇచ్చిన దీవెనలకు ఈ సంవత్సరము ఇవ్వబోయే దీవెనలకు అధికముగా ఉంటాయి. హల్లెలూయా. గడిచిన సంవత్సరం నీవు పొందిన దీవెనల కంటే ఈ సంవత్సరము రెట్టింపు దీవెనలతో నిన్ను దేవుడు దీవించబడుతున్నాడు. అత్యధికమైన మేలులతో నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. అయితే నీవు కనిపెట్టాలి. దేవుని దగ్గర నేను దేవుడు ఎలాగ దీవిస్తున్నాడో కనిపెట్టాలి. దేవునితో నీవు నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని మార్గములు నీవు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు తన మార్గాలను నీకు బయలుపరుస్తూ ఉంటాడు. తన యొక్క ఆశీర్వాదాలు నీకు ఇస్తూ వస్తుంటాడు. సంవత్సరం మొదలుకొని సంవత్సరము చివరి వరకు నిన్ను కాపాడుతూ, నిన్ను మోస్తూ, తన భుజాల మీద తన చేతులతో ఎత్తుకొని నిన్ను నడిపిస్తూ, నిన్ను దీవెనల వెంబడి అధికమైన దీవెనలతో దీవించబోతున్నాడు. ఈ సంవత్సరం అయితే నువ్వు దీవించబోతున్నావు. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. నీ ఇంటిలో మేలు చేయబోతున్నాడు. ఏంటంట, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యంలో నూతనపరచుము. నూతనపరుస్తాడు నీ జీవితాన్ని.
గొప్ప ఆశీర్వాదములతో ఈ సంవత్సరం నేను ఆశీర్వదించబోతున్నాను. ద్వితీయోపదేశ కాండం చూడండి 11వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము. అధ్యాయము 12వ వచనం చూడండి. 11-12. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఆయన కళ్ళంట చూడండి, ఆయన కళ్ళు మన మీద మనల్ని ఇలాగా చూస్తూ ఉంటాయి, మనల్ని ఇలాగా చూస్తూ ఉంటాయి. దేవుడు చూస్తూ ఉంటాడండి. ఏమి చూస్తుంటాడు? నీకొచ్చే ఆపదల నుంచి ఎలాగ తప్పించాలని, నీకొచ్చే కష్టాల నుంచి ఎలాగ తప్పించాలని, నీవు చేసే పనిలో నీకు నష్టము కలగకుండా చేయాలని, నీ వ్యాపారంలో నీకు నష్టం జరగకుండా చేయాలని చూస్తుంటాడు. నీ పంట పొలాల్లో నష్టం జరగకుండా, పురుగు పట్టకుండా చూస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. ఆయన కాపాడుతూనే ఉంటాడు. మనం ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఈజ్ ఫర్ ఎవర్ విత్ us. ఏంటంటే నీ దేవుని యెహోవా కన్నులు సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దానిని చూస్తుండును. నిన్ను చూస్తున్నాడు, నీ కుటుంబాన్ని చూస్తున్నాడు. ఎలాగా తన కుమార్తె అయిన మనల్ని దీవించాలి, మన కుటుంబాన్ని ఆశీర్వదించాలని, మనకు తెలియకుండా మనకు వచ్చే ప్రమాదాల నుంచి కాపాడాలని ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన చూపు మన మీద నుండి తప్పకుండా ఉంది. ఆయన చూపు మన మీద నుండి తొలగిపోతే ఈ 2026 సంవత్సరంలో మనము ఉండేవాళ్ళం కాదు. ఆయన చూస్తూ కాపాడుతూ ఉన్నాడు. ఆయన చూస్తూ కాపాడుతూ ఈ సంవత్సరం ఇలాగా మహాదేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం. మహాదేవుని అయితే మనం కూర్చొని ఉన్నాం. ఆయన కన్నులు మన మీద ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఓ దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన తన రెక్కల క్రింద కప్పును అని వాక్యం ఉంది. ఆహా, ఎంత మంచి మాట. ఆయన తన రెక్కల కింద కప్పుకొని, ఆయన రెక్కల కింద కప్పుకొని ఉంటాడు. ఎవరు కప్పుకుంటారండి? ఎవరు కాపాడగలరండి? మన దేవుడు యేసు వారు కాపాడినట్టు ఎవరు కాపాడగలరు? ఈ లోకంలో ఎవరు కాపాడలేరు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఆయన చూడటమే కాకుండా ఆయన కాపాడుతూ వస్తాడు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి
దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా. ఆయన చేరిన మనం యొక్క చింతలు, భయములు, బాధలు అన్ని తొలగిపోతాయి. నీ చింతలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడిపించే దేవుడు, ఆయన అన్నిటి నుంచి కాపాడే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈ రోజు నుండి నిన్ను చూస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి నిన్ను కాపాడుతూ వస్తాడు. ఎంత మంచి కాపాడాలండి. ఎవరు కాపాడతాడు ఇలాగా? మనల్ని ఎవరైనా కాపాడతారు ఇలాగా? నిరంతరం మనం పడుకున్నప్పుడు చూస్తుంటాడు, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు చూస్తాడు, మనం కాలేజీకి వెళ్ళినప్పుడు చూస్తున్నాడు, మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆయన కాపాడుతున్నాడు, ప్రయాణంలో కాపాడుతున్నాడు, కాలేజీలో కాపాడుతున్నాడు, ఏ ఊరికి వెళ్ళినా కాపాడుతున్నాడు. నేను విమానం వెళ్ళినప్పుడు అబ్బా ఆనందం ఒకవైపు, భయం ఒకవైపు. విమానం వెళ్తున్నప్పుడు ఎరుసలేముకు ఒక ఆనందము, ఒక బాధ, ఒక సంతోషము, ఒక బాధ. భయము, బాధ కాదు, భయము, సంతోషం. విమానంలో ప్రయాణం చేస్తున్నామన్న సంతోషం, భయము, ఎప్పుడు ఎక్కడి భయం, ఎక్కడ ఏమైపోతుందో అన్న భయం. నువ్వు విమానంలో వెళ్తుంటే కాపాడుతాడు, కార్లో వెళ్తుంటే కాపాడుతాడు. నీవు ఎక్కడికి వెళ్తున్నా ఆయన కాపాడుతుంటాడు. ఆయన రెక్కల కింద కప్పుకుంటున్నాడు. ఆయన రెక్కల కింద నిన్ను దాచి కాచి కాపాడుతూ ఉన్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీర్చేవయ్యా నిన్ను చేరినా, చింతలని చేరేనయ్యా నిన్ను చేరినా, చింతలని చేరేనయ్యా నిన్ను చేరినా. చూడండి. కాబట్టి మీరు నా మాటలను మీ హృదయంలోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగాను కట్టుకొనవలను. అవి మీ కన్నులకు భాషికములుగా ఉండవలను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవను వెళ్ళినప్పుడు, నీవు పండుకున్నప్పుడు, నీవు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. వాటిని మీ పిల్లలకు నేర్పించవలను. మనల్ని ఎలా కాపాడతా అంటే ఇంట్లో కూర్చున్నప్పుడు కాపాడతాడు, త్రోవలో నడుచున్నప్పుడు కాపాడుతూ ఉన్నాడు, పండుకున్నప్పుడు కాపాడుతున్నాడు, లేచి నీ పనులు చేసుకుంటున్నప్పుడు నేను కాపాడుతున్నాను. ప్రియులారా, ఈ మాటలు మీ జీవిత కాలం అంతా మీ మనసులో పెట్టుకోండి. మీరు పడుకున్నా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, మీరు లేచి నడుస్తున్నా కాపాడుతుంటాడు. నేను త్రోవలో నడిచినప్పుడు కాపాడతాడు, పండుకున్నప్పుడు కాపాడతాడు, లేచినప్పుడు నిన్ను కాపాడతాడు, నీ పిల్లల్ని కాపాడతాడు, నీ కుటుంబాన్ని కాపాడతాడు ఆయన. పిల్లలు కూడా దేవుని గురించి ఇలాగ నేర్పించాలి. పండుకున్నప్పుడు పిల్లలకు నేర్పించాలంట వాక్యాన్ని. నడుస్తూ ఉన్నప్పుడు నీ పిల్లలతో నువ్వు నడుస్తున్నప్పుడు వాటిని బోధించాలంట.
నీవు లేచినప్పుడు వెంటనే నీ పిల్లలకు వాక్యం బోధించాలి. ఈ దినాల్లో లేచిన వెంటనే రే చదువుకోరా, లేరా హోంవర్క్ చేసుకోరా కదా, లేరా చదువుకోరా, లేరా హోంవర్క్ చేసుకోరా పిల్లలకి. అబ్బో గోలెంత వర్క్ హోంవర్క్. వాడు 0 క్లాస్ నుండి అది బ్రతుకుని పిల్లలు బ్రతుకుని 0 చేస్తున్నారు. దేవుడేమో నీ పిల్లలకు లేచిన వెంటనే వాక్యాన్ని బోధించమ్మా, చిన్నప్పటి నుంచి నీ వాడికి వాక్యం నేర్పించు అంటే నేర్పించుకుండగా ఇలాగా నేర్పిస్తున్నారు, ఇలాగా నేర్పిస్తున్నారు. తర్వాత దేవుడు ఈ దినము మనకిచ్చే వాగ్దానం ఏంటంటే 25వ వచనం, ద్వితీయోపదేశకాండం 11:25. ఏ మనుషుడు నీ ఎదుట నిలవడు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే నీ ఎదుట ఏ మనుషుడు నిలవడు. ఇది మైండ్ లో రాసుకోండి. ఎందుకంటే ఆయన కాపాడుతున్నాడు కాబట్టి. నీకని పెద్ద పెద్ద వాళ్ళని ఎదుర్కోవచ్చు, కానీ వాళ్ళు నీ ఎదుట నిలవలేరు అంటున్నాడు దేవుడు. ఈ సంవత్సరం వాళ్ళు నీ ఎదుట నిలవలేదు. దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడవచ్చు. నీకు వ్యతిరేకంగా వాళ్ళు లేచినప్పటికీ వాళ్ళు నీ ఎదుట నిలవలేకుండా వారు పారిపోయేటట్టుగా చేస్తాడు. తాను మీతో చెప్పినట్టు నీ దేవుడి యెహోవా మీరు అడుగుపెట్టి దేశం అంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించు. మీకంటే బలవంతులు ఎవరైనా వస్తే వాళ్ళకు భయం పుట్టిస్తాడంట, బెదురు పుట్టిస్తాడంట. హల్లెలూయా. మీకంటే బలవంతులు, అయ్యో మేము వీళ్ళతో పోరాడలేమి, వీళ్ళతో పోరాడలేమి, వీళ్ళు చాలా గొప్పవాళ్ళే, వీళ్ళు చాలా ధనవంతులే, వీళ్ళు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళే, వీళ్ళు పెద్ద రౌడీలే అని అనుకున్న వాళ్ళు నీకు ఎదురుపడితే వాళ్ళు నిలవలేరంట. వాళ్ళకు బెదురు పుట్టంట, భయపడి పారిపోతానంట. ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు ఈ సంవత్సరంలో. నమ్ము ఈ మాట, దేవుడు చెబుతున్న మాట. ఏ మనుషులు ఎంత గొప్పవాడైనా నీవు ఎదిరించినా నీ ఎదుట నిలబడకుండా వాడు బెదిరిపోయి పారిపోతాడు, వెళ్ళిపోయి పారిపోతాడండి. రెండవ కొరింథీ రాసిన పత్రిక 5:17 చూడండి. రెండవ కొరింథీ రాసిన పత్రిక 5:17. కాగా ఎవడైనా క్రీస్తునందుగా వాడు నూతన సృష్టి, పాతవిగా తీర్చి నీవుగా కొత్తవాయను. నీవు క్రీస్తులో ఉన్నావు. ఈ సంవత్సరము నీ జీవితం అంతా నూతనంగా మార్చబడిపోతుంది. నీవు నూతన సృష్టిగా మార్చబడిపోతున్నావు. ఈ సంవత్సరం నీ విద్యలో మార్పు, నీ భవిష్యత్తులో మార్పు, నీ కుటుంబంలో మార్పు, నీ ఆశీర్వాదంలో మార్పు నీవు చూడబోతున్నావు. నూతన సృష్టిగా నువ్వు మార్చబడబోతున్నావు. ఈ సంవత్సరం నూతనమైన దీవెనతో నీవు దీవించబడబోతున్నావు. ఈ సంవత్సరం యు ఆర్ క్రియేటెడ్ ఎ న్యూ క్రియేషన్ బై గాడ్. యువర్ క్రియేషన్ ఈస్ న్యూ క్రియేషన్ బై గాడ్. దేవుని చేత నీవు నూతన సృష్టిగా మార్చబడి
ఈ సంవత్సరం నూతనమైన ఆశీర్వాదంతో నీవు ఆశీర్వదించబడబోతున్నావు. ఎంత దీవెనండి! చూడండి, ఈ వాగ్దానాన్ని జీవితంలో ఆలోచన చేయండి. ఈ ప్రసంగం మళ్ళా వినండి. దేవుడు నిన్ను గొప్పగా దీవించబడుతున్నాడు ఈ సంవత్సరం. మేబీ ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారో తెలియదు, లేదా నువ్వు చేసే వ్యాపారంలో నీకు దీవించబడబోతున్నావు. నువ్వు చేసే వ్యాపారంలో అత్యధికంగా దీవించబడబోతున్నావు. అది ఏ వ్యాపారమైనా కావచ్చు. దేవుడైతే నేను గొప్పగా దీవించబోతున్నాడు. నూతన సృష్టిగా చేసి నూతనమైన ఆశీర్వాదములతో నేను దీవించబోతున్నాడు. ఎంత ఆశీర్వాదం అండి! ఎంత ఆశీర్వాదం అండి! ఇలాంటి ఆశీర్వాదాలు నీవు కలిగి జీవించాలి. నూతనమైన సృష్టిగా చేసి నేను బహుగా దీవించబోతున్నాను. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం. చూడండి, లూకాసు వార్త 13. పదమూడవ అధ్యాయము 7వ వచనం. అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టు పండ్లను ఎదుగుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమి వేస్ట్ అయిపోతుంది, ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలిక చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమంటూ ఈ సంవత్సరం వరకు ఉన్నది. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియులారా, ఫలించాలని ఆశపడుతున్నాడు. ఈ సంవత్సరం నేను ఫలించాలని ఆశపడుతున్నాడు. యజమానుడేమో ఇంత పొలం వేస్ట్ అయిపోతుంది, ఈ అందులో చెట్టు పండ్లు కాయడం లేదు, చూస్తున్నాను ఎంతకాలం, 3 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాలు అయిందంట? ఇదిగో 3 ఏళ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టున కొండ వెతుకుతున్నాను, కానీ ఏమీ దొరకలేదంట. 3 ఏళ్ల నుంచి. ప్రియులారా, ఒక విశ్వాసి అయిన వాడు ప్రతిరోజు ఫలించాలి, ప్రతిరోజు ఆత్మను సంపాదించే వ్యక్తిగా ఉండాలి. 3 ఏళ్ల నుంచి దేవుడు అంజూరపు చెట్లు నాటాడు, కానీ అది ఫలించకపోతే నరికివేయి, కాల్చివేయి అంటున్నాడు. కానీ అక్కడ ఆ తోటలో పనిచేసి పనివాడు అంటున్నాడు, అయ్యా, ఈ ఒక్క సంవత్సరం నాకు టైమింగ్, దాన్ని చక్కగా చేసి ఎరువులు వేసి నీళ్లు కొట్టి దాన్ని చేస్తాను, ఫలించేదానిగా చేస్తాను అని బతిమలాడుతున్నాడు. ఈరోజు నేను కూడా బతిమలాడాలి, దేవుని ప్రభువా, నన్ను బ్రతికించిన దేవా, నాకు నూతన సంవత్సరం ఇచ్చిన దేవా, ఇదిగో ఈ ఒక్క సంవత్సరం ఇవ్వండి, నేను నీ కొరకు ఫలిస్తానని దేవునితో మాట్లాడాలి. ప్రభువా, నేను నిజంగా ఫలించలేదు, నువ్వు నన్ను రక్షించావు, నన్ను నీ సన్నిధికి నడిపిస్తున్నావు, నువ్వు నాకు మేలు చేస్తూనే ఉన్నావు,
మరొక నూతన సంవత్సరం ఇచ్చావు. అయితే ఈ ఒక్క సంవత్సరం నేను ఫలిస్తాను ప్రభా, నేను ఫలించి చూపిస్తాను ప్రభా. దేవుని అడగాలి, దేవుని నీవు బతిమలాడాలి. ఆయన అడుగుతూ ఉన్నాడు. అయితే వాడు, అయ్యా అయ్యా, నేను దాని చుట్టూ త్రోవి ఎరువు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉన్నది. అది ఫలించినా సరే లేని నలుగురై అని అడుగుతున్నాడు. అయ్యా, ఈ ఒక్క సంవత్సరం ప్లీజ్, ఇదొక్క సంవత్సరం దాన్ని బాగా చుట్టూ తవ్వి ఎరువు వేసి నీళ్లు వేసి పండిస్తారు. అప్పుడు కూడా పండకపోతే అప్పుడు నరికే ప్రభావాన్ని బ్రతిమలాడుతుంది. ఆ పనివాడు నీవే, ఆ ఫలించేవాడివి నీవే. దేవుణ్ణి అడుగుకో, ప్రభా ఈ సమస్య నేను ఫలిస్తా ప్రభా. నిజంగా ఈ జనవరి మాసం మొదటి రోజున నేను నీతో మాట్లాడుతున్నాను ప్రభా. నన్ను కనికరించు ప్రభా. Give me one chance, Lord, please give me one chance. నేను ఫలిస్తాను ఆయన, ఒక్క అవకాశం ఇవ్వండి. దేవుని అడుగుదాం. దేవుని కొద్ది మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి అడగండి, ప్రభా సంవత్సరాలు మొదలుకొని సంవత్సరం అంతవరకు నన్ను కాపాడుతాను, నా కుటుంబాన్ని కాపాడు ప్రభా, నా అవసరం తీర్చు ప్రభా. ఈ సంవత్సరం నన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను సెలవిచ్చారు ప్రభా. నీ పదనాలు ఈ సంవత్సరం నన్ను బాగా దీవించున్నాయి, నన్ను బాగా ఆశీర్వదించున్నాయి. నీ నామం మహిమపరచడానికి నన్ను దీవించు ప్రభా, ఆశీర్వదించు. ఇదిగో నాయన, ఈ సంవత్సరమైన నేను ఫలించడానికి సహాయించు, నీ పని చేయడానికి సహాయించు ప్రభా. నన్ను కనికరించు. అనేక ఆత్మలను నీ కొరకు సంపాదించే విధంగా నుంచి ఇది నీ పని ప్రభా, నీ సేవకుని పని కాదు ప్రభా, ఇది నీ పని. నీ వారి కొరకు చనిపోయావు కాబట్టి, వారిని రక్షించాలని ఆశపడుతున్నావు కాబట్టి, నా ద్వారా వారిని రక్షించాలని ఆశపడుతున్నావు కాబట్టి, నేను వారందరి కొరకు, వారి రక్షణ కొరకు నేను పని చేసి వారిని ప్రయాసపడే పనిగా నన్ను చేయి. ఈ సంవత్సరం నేను నీ కొరకు ఫలిస్తాను ప్రభా, ఈ సంవత్సరం నేను నీ కొరకు ఫలిస్తాను ప్రభా. ఒక అవకాశం ఆయన, ఈ సంవత్సరం నేను ఫలించి చూపిస్తాను ఆయన. నాకు ఈ అవకాశం ఇవ్వాలి. ప్రతి వారి కొరకు ప్రార్థించి ఈ సన్నిధిని నడిపిస్తాను ఆయన. నేను ఎవరినైతే ప్రార్థన నడిపించాలని ఆశపడుతున్నాను వారందరి కొరకు నీ సన్నిధిలో మొదలుపెడుతున్నాను ఆయన. ఇదిగోనైనా ఇప్పుడే ప్రార్థన చేయి. ఎవరు నడిపించాలని ఇష్టపడుతున్నావు వారి కొరకు ప్రార్థన చేయబడి, ప్రభువా నన్ను పలానా వ్యక్తిని నడిపించుకున్నాయి. పేరు పెట్టి చెప్పు, దేవునికి పేరు పెట్టి చెప్పాడు. ప్రభువా కనికరించి నడిపించు, ప్రభువా యేసు నడిపించు, ప్రభువా యేసు కనికరించు. ఇప్పుడు నన్ను కనికరించు, రక్షించి కాపాడు, దీవించు. ఈ బిడ్డలు ఫలించే బిడ్డలుగా చేయి. యూట్యూబ్ చూస్తున్న నీ బిడ్డలు కూడా ఫలించేవారిగా చేయి. అనేక మందికి యూట్యూబ్లో, ఫేస్బుక్లో నీ బిడ్డలు అనేక మంది చూస్తుండగా వారిని ఆశీర్వదించు. ఈ నూతన సంవత్సరము ఆశీర్వాదం నీ బిడ్డలకు నిండుగా మెండుగా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు క్రీస్తు వారి దయ, కృప, కనికరము
ఈ సంవత్సరము 2026 జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ చివరి తారీఖు వరకు పరిశుద్ధాత్మ దేవుని కృప తోడై ఉండి దీవించి ఆశీర్వదించి భరించుదుమగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు ప్లస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు ఆల్.